సాంప్రదాయబద్ధంగా వివాహానికి సై అంటున్నారు, ఆపై కలిసి జీవించేందుకు సరే అంటున్నారు. కానీ కాపురానికి మాత్రం నో చెప్తున్నారు. ప్రేమ, సెక్స్ తప్ప మిగతా అందరిలాగానే ఉంటున్నారు ఈ జంటలు. దీనిని ఫ్రెండ్షిప్ మ్యారేజ్ అంటున్నారు. మన దేశంలో కాదులేండి, జపాన్లో ఈ ట్రెండ్ బాగా పెరిగిందంట. పెళ్లి బంధంతో ఒకటై నచ్చినా నచ్చకున్నా కలిసి కాపురం చేయడం, వ్యక్తిగత జీవితాన్ని కోల్పోవాల్సి రావడానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిందే ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ ఆలోచన. ఇటీవలి కాలంలో దేశ జనాభాలో యువత తగ్గిపోవడం, వృద్ధుల జనాభా పెరగడం ప్రభుత్వ దృష్టికి వచ్చింది. కారణమేంటని ఆరా తీయగా పెరుగుతున్న జీవన వ్యయం తట్టుకోలేక చాలా మంది యువకులు దాంపత్య జీవనం పట్ల విముఖత ప్రదర్శిస్తున్నారని తేలింది. పెళ్లి చేసుకోవడానికి యువత చూపుతున్న విముఖతను తగ్గించడానికి ప్రభుత్వం సరికొత్త ఆలోచనను అమలు చేస్తోంది. వివాహం చేసుకున్న జంటలకు పలు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడం, వివిధ సంక్షేమ పథకాలను పెళ్లి అయిన వారినే అర్హులుగా చేయడం వంటి చర్యలు చేపట్టింది. దీంతో ఈ ప్రయోజనాలు కోల్పోవడం ఇష్టం లేక వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న యువకుల సంఖ్య పెరుగుతోంది. ఇష్టం లేకున్నా ఇలా చేయాల్సి రావడంతో మధ్య మార్గంగా ఫ్రెండ్షిప్ మ్యారేజ్ విధానం తెరపైకి వచ్చింది. ఇది వివాహ బంధమే, అయితే ఇందులో ప్రేమ, సెక్స్లకు తావుండదు. యువకులు స్నేహితులుగా ఒకే ఇంట్లో కలిసి ఉంటారు. ఒకరి ఆసక్తులను మరొకరు గౌరవించుకుంటూ అన్ని పనులు పంచుకుంటూ జీవిస్తున్నారు. కృత్రిమ గర్భధారణ పద్ధతిలో తల్లిదండ్రులుగా మారుతున్నారు. పిల్లల పెంపకం బాధ్యత తల్లిదండ్రులుగా కలిసే చూసుకుంటారు.